అందరికీ మరణాత మోషే సుఖపవాస ధ్యాన కార్యక్రమాలు 17వ రోజు నిర్గమాకాండం 17వ అధ్యాయం యొక్క క్లుప్త వివరణ. ఈ అధ్యాయంలో 3 విషయాలు రాయి, బండ, కొండ కనబడుతున్నాయి. ఇశ్రాయేలీలు రిఫీదీములు దిగినప్పుడు త్రాగడానికి నీళ్లు లేకపోతే మోషే అహరోనుల మీద రాళ్లు రువ్వి చంపడానికి చూస్తారు. మోషే అంటున్నాడు, మాతో వాదించనేలా, దేవుని శోధించనేలా. ఇశ్రాయేలీలు దేవుని శోధిస్తున్నారు, మోషేతో వాదిస్తున్నారు గనుక ఆ స్థలానికి మస్సా మెరీబా అనే పేర్లు పెట్టడం జరిగింది. దేవుడైన యెహోవా మోషేను పిలిచి, నీ కర్రను పట్టుకుని ఇశ్రాయేలీల పెద్దలను పోగు చేసి హోరేబులో ఉన్న బండను కొట్టగా నీళ్లొస్తాయి అని చెప్పగానే ఆ బండలో నుండి నీళ్లు త్రాగి వారు బలము పొందినట్లుగా కనబడుతుంది. ఆ బండ క్రీస్తే కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనములో ఎలాగనగా, తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. క్రీస్తు కొట్టబడ్డారు మన పాపముల నిమిత్తమై. క్రీస్తులో నుండి కారిన రక్తం మన పాపములను పరిహరించేది గనుక మనము జీవించగలం. ఆ బండలోని నీళ్లు త్రాగి బలము పొందిన ఇశ్రాయేలీయులు యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నారు. అమాలేకీయులు యుద్ధం చేయడానికి వారిని ఎదుర్కొన్నప్పుడు ప్రియులారా, ఇశ్రాయేలీయులతో దేవుడైన మోషేతో దేవుడైన యెహోవా మాట్లాడుతున్నారు. యెహోషువను సిద్ధపడమను. వెంటనే యెహోషువ కొందరిని పోగు చేసి యుద్ధానికి సిద్ధపడి వెళ్ళారు. మోషే గారు కొండెక్కారు, చేతుల పైకెత్తి ప్రార్థనలో ఉన్నారు, దైవ సన్నిధిలో ఉన్నారు. కొండ క్రింద యుద్ధం జరుగుతుంది. మోషే గారు చేతులు ఎత్తగా యుద్ధంలో వారు గెలుస్తున్నారు, చేతులు దించగానే యుద్ధంలో ఓడిపోతున్నారు. ఇంకా మనం చూస్తే అహరోను, హూరు వారి యొక్క సహకారముతో మోషే గారు చేతులెత్తగా యెహోషువ కత్తివాడి చేత యుద్ధంలో గెలిచారు గనుక ఇశ్రాయేలీయులు మోషే యెహోవా నిస్సి అనే బలిపీఠము కట్టగా దేవుని స్తుతించినట్లుగా మనకు కనబడుతుంది. చేతులెత్తగా జయము, చేతులు దించగా అపజయం. అంటే చేతులెత్తుట అనంటే ప్రార్థనే కదా. గనుక ఏ సమస్య వచ్చినా మనం కూడా ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తారు. ప్రార్థన మరియు ప్రయత్నం ఉండాలి. గనుక దైవజనుడు దేవదాసయ్య గారు బహుగా ప్రార్థన చేసి బలమును సంపాదించి మహిలో కీడును గెలువుడి గనుక వారు యుద్ధంలో జయం పొందారు చేతులెత్తగా. మనం కూడా ప్రార్థన చేసి మన సమస్యల్లో మనము జయము పొందవలసిన వారమై ఉన్నాం. అట్టి భాగ్యం దేవాది దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి, మేము తప్పకుండా ప్రార్థిస్తాం. ఈ వీడియోస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.